జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా మీ జ్ఞానంలో ఎదుగునట్లు మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ బైబిల్ క్లాస్కు వచ్చిన ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. తండ్రి, మరి సమయంలో మీ మాటలు వినబోచుండగా మంచి వివేచన జ్ఞానమును మాకు ప్రసాదించండి. అర్థం చేసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. మీ వాక్యములో ఉన్న వాస్తవాన్ని గ్రహించినట్లు మనోనేత్రాలను వెలిగించండి. క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఇదాబ్జేయ యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా, నేటి అంశంగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో 9వ పాఠం, దేవుని ఇంట కూర్చున్న దయ్యం. దేవుని ఇంట కూర్చున్న దయ్యం అనే అంశాన్ని ఈరోజు మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ప్రేమన దేవుని వల్లరా, ఇక్కడ ఈ పాఠం చదవగానే మనకు వస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఒకటి, ఈ పాఠంలో దేవుడు అంటే ఎవరో మనకి తెలుసు. దేవుడు అంటే నాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని ఇల్లు. దేవుడు అంటే తెలుసు, దేవుని ఇల్లు. రెండోది వచ్చేసి ఇల్లు అనేది మనకు కనబడుతుంది. ఆ ఇంటిలో ఎవరు కూర్చున్నారని ఉంది? దయ్యం. దయ్యమైనా తెలుసు, దేవుడన్నా తెలుసు. మరి దేవుని ఇల్లేది? ఆ ఇంటిలో దయ్యం ఎలా కూర్చుంది? దేవుడు కట్టుకున్న ఇల్లేదో మనకు తెలియాలి. దేవుని ఇంటిలో దయ్యం ఎక్కడుందో తెలియాలి. ప్రేమన దేవుని వల్లరా, దేవుడు తెలుసు, దయ్యం తెలుసు, దేవుని ఇల్లేది? ఇల్లు అనగానే మనకేది గుర్తు వస్తుంది? మనం ఉంటున్న ఇల్లు, మనం నివాసం ఉండటానికి ఏర్పరచుకున్నటువంటి ఈ భూమి మీద నివాస స్థలము. అది రకరకాలుగా ఉంటుంది, వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. కొంతమంది డేరాలు కట్టుకొని ఉంటారు, కొంతమంది పూరిపాకలు వేసుకొని ఉంటారు, మరి కొంతమంది రేకులతో రూమ్ వేసుకుంటారు, కొందరు మాడీలు వేసుకుంటారు, స్లాబ్తో, ఇంతకుముందు మట్టి మిద్దెలు అంటారు, వాటితో కట్టుకునేవాళ్ళు. ఆ తరువాత కాంక్రీట్ తోటి, సిమెంటు, ఇటుకలు, ఇలా ఒక ప్రతిష్టమైన గట్టి ఇంటిని నిర్మించుకునే స్థితిలోనికి మనిషి వచ్చాడు. మన ఇల్లు ఎలా కట్టుకోవాలో మనమే డిజైన్ చేసుకుంటాం, అవునా కదా? మనకు నచ్చినట్టు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, లేదా ఒక మేస్త్రిని పిలిపించి మనకున్న స్థలంలో బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, మెట్లు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం, అవునా కదా? అవును. మరి దీనిలో కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు దేవునికి ఒక గది అనే విడిచిపెడుతూ ఉంటారు, చూసారా? దేవుని గది చిన్నది, అది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందమ్మా దేవుని గది? చూసారా మీరు? ఎంత ఉంటుంది? బాత్రూమ్ కంటే చిన్నగా ఉంటుంది, అవునా కదా? మనం వాడుకునే బాత్రూమ్ కంటే చిన్నగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు పెద్దోడా, మనం పెద్దోడమా? దేవుడు పెద్దోడు.
పెద్దవాడికేమో చిన్న గది, చిన్న మనిషికేమో పెద్ద బెడ్రూమ్, పెద్ద హాలు, పెద్ద కిచెను. ఇంట్లో చిన్న రూము ఏదైనా ఉంది అంటే అదేది? దేవుని రూము. అది అన్య ఆచారాలలో ఉన్న పద్ధతి. కానీ ఈ మధ్య క్రైస్తవుల్లో కూడా ఏం చేస్తున్నారు? చిన్నది ఒక రూమే ఉంది, నీకు ఇల్లు ఒక రూమే ఉంది, కానీ దానికి ఏం చేస్తున్నారు అంటే ఒక కటను, ఒక గుడ్డ డేరాలాగా కట్టి, అడ్డం కట్టి, ఇది ప్రార్థన చేసుకునే స్థలము, ఇక్కడే ప్రార్థన చేసుకోవాలి. చూసారా మీరు ఎవరన్నా? నేను చూశాను చాలా చోట్ల, పలు ప్రాంతాలు తిరిగినప్పుడు చూశాను. బోధకులు కూడా అలా చెప్పటం విన్నాను. దేవునికి ఒక స్థలాన్ని ఇవ్వాలి మీరు, మీకు ఎంతన్నా ఉన్న ఇల్లు, మీ స్థితి ఎలా అయినా ఉన్నాయి, ఆయనకి కేటాయించే స్థలం ఒకటి ఉండాలి, ఆ స్థలంలోనే ఆయనకి మీరు ప్రార్థన చేయాలి. అక్కడ మీరు పడుకోవటం కానీ మీరు వాడుకోవటం కానీ ఆ స్థలం ఉండకూడదు, ఆయనకు ప్రత్యేకించి ఏర్పరచాలి అని క్రైస్తవులు చెబుతూ చేపిస్తున్నారు విశ్వాసులను, బోధకులు. ఇంతకీ దేవుడుండే స్థలమేది? మన ఇల్లు ఎలా కట్టుకోవాలో మనం నిర్ణయించుకున్నాం. ఇంజనీర్ని పిలిచి, మేస్త్రిని పిలిపించి మన ఇల్లు ఎలా ఉండాలనేది మన ఇష్ట ప్రకారం కట్టుకున్నాం. మరి దేవుని ఇల్లు దేవుడి ఇష్ట ప్రకారం కట్టుకోవాలి, ఆయన ఇష్టంగా ఉండాలి, అది ఆయన కోరిక. ఎవరి ఇల్లు వాళ్ళ ఇష్టంగా కట్టిన తరువాత ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే దోషం ఉందని, వాస్తని ఇవన్నీ చెబితే మరలా పగలగొట్టి మరలా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రాజమండ్రి ప్రాంతంలో ఏదో భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు ఇద్దరు గొడవాడుకున్నారు. తరువాత ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఏం చేసింది అంటే ఆ కోపంతో, ఆవేశంలో కిరోసిన్ వేసుకొని తగలబెట్టుకుంది. కిరోసిన్ పోసుకొని ఒళ్ళంతా కాల్చుకుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆఫ్ చేశారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కానీ ప్రయోజనం లేదు. కొన్ని లక్షలు ఖర్చు అయిపోయినాయి. అప్పో సొప్పో తీసుకొచ్చి పెట్టాడు, చూయించాడు, కానీ ప్రయోజనం లేదు. అప్పుడు చనిపోయింది. చనిపోయిన తరువాత ఒక వాస్తు అతన్ని తీసుకొని వచ్చి చూపిస్తే ఆయన అంటున్నాడు, ఇది వాస్తుకు లేదు, అందుకే మీ ఇంట్లో గొడవలు ప్రారంభమైనవి. ఈ దోషం ఇంటి దోషం కనుక ఈ ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అన్ని లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లుని జేసీబీ తీసుకొచ్చి పడగొట్టేసేసాడు. ఆలోచించండి. ఇప్పుడు ఆ ఇంట్లో దోషం ఉందన్నారు, లేదా భర్త కొట్టాడు, ఆయిపట్టును తగిలి ఎక్కడో తగలరాని చోట తలకు తగిలింది, చనిపోయింది. ఇంటి దోషం అంటున్నారు. ఇప్పుడు జైల్లో ఇంటిని పెట్టాలా, ఈ మనిషిని పెట్టాలా? ఇంటిది కదా మరి తప్పు, దోషం ఇంటిని పెట్టాలి కదా. అమాయకత్వం, అజ్ఞానం, ప్రేమణ దేవుని వాళ్ళరా, ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలు దేవుడు ఇల్లేది? ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా? దేవుడు ఎలా ఉంటే ఆ ఇంట్లో నివాసం ఉంటాడు? ఆయన కట్టుకున్న ఇల్లు ఎక్కడుంది? ఆ ఇంట్లో దేవుడు ఎలా ఉంటాడో మనం బైబిల్లోనికి వెళ్ళి చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయితే 3వ వచనం నుండి, అమ్మా, ప్రతి ఇల్లును ఎవడైనను ఒకడి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత
పొందునట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడంట? దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. అంటే దేవుని ఇల్లు ఐగుప్తులో ఉందా, పాలస్తీనాలో ఉందా, యెరూషలేములో ఉందా? ఆ ఇంట్లో మోషే ఎలా నమ్మకంగా ఉన్నాడు అంటే ఇల్లు శుభ్రంగా ఊడ్చి, ఎటువంటి కసువు లేకుండా, బూజు పట్టకుండా నీట్గా క్లీన్ చేసి అలా ఉంచాడా? ఆయన ఉన్నాడు అందులో? ఆయన అంటే అది కాదు. మోషే యొక్క బ్రతుకును గురించి చెప్తున్నాడు. ఆయన ఎలా జీవించాడో చెప్తున్నాడు. ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్లు క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు కూడా అంట దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏందంట? మనమే ఆయన ఇల్లు. మనమే, నీ దేహమే. ఎవరు కట్టలేనిది, దేవుడు కట్టుకున్నది. మనం ఇల్లు కట్టాలనుకుంటే ఏమేమి వాడతాం? సిమెంటు, ఇటుకలు, ఇసుక, నీళ్లు, కడ్డీలు, కంకర, ఇవన్నీ వాడతాం. రాళ్ళు వాడతాం. ఇవి మనం కట్టుకున్న ఇంటికి. మరి దేవుడు కట్టే ఇంటికి మనుషులు వాడేది వాడలేదు. ఇసుక, ఇటుక, కంకర, సిమెంటు ఇవి కాదు. ఎవ్వరూ తయారు చేయలేనిది ఈ ప్రకృతిలో దేవుడు మాత్రమే చేయగలిగింది నీ దేహం. మాంసముతో, ఎముకలతో, నరాలతో, చర్మంతో, అనేక అవయవాలతో, ఎన్నో కోట్ల కణాల నిర్మాణముతో నీ దేహాన్ని నిర్మించాడు. ఆయన కట్టుకున్న ఇల్లు ఏది అంటే ఈ దేహం, నీ శరీరం. నీ శరీరంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇంటిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. మనం కట్టుకున్న ఇల్లు ఉందండి. మనం కట్టుకున్న ఇంటిలో మనం ఉండాలి. వేరే వాళ్ళు వచ్చుంటే ఊరుకుంటామా? ఒప్పుకోం. పెద్ద మనుషులను పిలుస్తాము, పంచాయతీ పెడతాము. అక్కడ తెగకపోతే పోలీస్ స్టేషన్కి వెళతాము. అక్కడ కాకపోతే కోర్టుకు వెళతాం. డాక్యుమెంట్లు ఉంటాయి, పేపర్స్ ఉంటాయి, అవి చూపిస్తాం. ఇదిగో ఇది నా పేరునుంది, నాది ఇల్లు, నేను కష్టపడి కట్టుకున్నాను, నాది అని చెప్పి వేద్యం ఆడతాం. మనం కట్టుకున్న ఇంటిలో మనమే ఉండాలి. సరే, ఇప్పుడు అర్థమైంది దేవుని ఇల్లు అంటే ఏది? మన శరీరం. మరి దెయ్యానికి ఇల్లు ఎక్కడది? దెయ్యానికి ఇల్లు ఎక్కడది? అదేమైనా నిర్మించుకుందా? అదేమైనా ఇల్లు కట్టుకుందా? ఎక్కడ కట్టుకుంది? యేసుక్రీస్తు వారు అంటాడు, చూడండి ఒక మాట చూస్తే మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరుగు వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఇక్కడ ఎవరంట? నా ఇల్లు అంటుంది. ఎవరు? దయ్యం. దానికెక్కడది? అది ఈ ప్రకృతిలో చీపురు పుల్లను కూడా, గడ్డి పరకను కూడా తయారు చేయలేదు. చేయగలదా? చేయలేదు. మరి అదేమన్నా మన దేహాన్ని, మన శరీరాన్ని నిర్మించిందా? లేదు. దానికి ఇల్లు కట్టుకోలేదు. అది ఏం చేసింది అంటే దేవుడు కట్టిన ఇంటిని ఆక్రమించింది. అన్యాయంగా, అక్రమంగా.
దౌర్జన్యంగా. ఎలా? దానికి ఎవరా స్థానాన్ని ఇచ్చారు? ఎవరా అవకాశం ఇచ్చారు అంటే మనమే ఇచ్చాం. దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడు ఉండాలి, మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉండాలి. పక్క ఇంటి వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటే ఒప్పుకోం. మరి దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడే ఉండాలి. దేవుడు కట్టుకున్న ఇల్లు ఏదంటే మన దేహం. కానీ ఈ దేహంలో వాడెలా కూర్చున్నాడు? తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో దేవుని మందిరములో కూర్చున్నాడు. ఎవరు? దయ్యంగాడు. దేవుని ఆలయం ఏదనుకున్నాం? ఒకప్పుడు దేవుని ఆలయం ఏదంటే దేన్ని చూపించేవాళ్ళు? ఇప్పుడు కూడా చాలామంది ఏం చెప్తున్నారు అంటే దేవుని ఆలయం ఏదంటే ఇదిగో ఈ 4 గోడలతో కట్టిన చర్చి అని చూపెడుతున్నారు. ఇది ప్రార్థనా స్థలం. ఇది ప్రార్థనా స్థలం. మనం అందరం కూడుకోవటానికి ఏర్పరచుకున్నటువంటి ఒక స్థలము. ఇది నిజమైన మందిరం కాదు. నిజమైన మందిరం ఏది? నిజమైన దేవాలయం ఏది? దేవుడుండే ఇల్లేదంటే నీ దేహం, నీ శరీరం. నీ శరీరంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన కట్టుకున్నాడు గనక. ఆయన కట్టుకున్న ఇంటిలో ఆయన ఉండటం ధర్మం. మనం కట్టుకున్న ఇంటిలో మనం ఉండటం అనేది ధర్మం. ఒకప్పుడు ఇలా ఇంతకంటే ఎంతో గొప్పగా ప్రపంచంలో ఎక్కడా లేని బంగారు దేవాలయాన్ని కట్టాలని దావీదు గారు అనుకున్నాడు. నా దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి, ఒక దేవాలయాన్ని కట్టాలి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గోల్డెన్ టెంపుల్, బంగారముతో కట్టబడిన మందిరాన్ని నేను నిర్మించాలి అని చెప్పి ఆయన దేవుని కోసం ఆలోచించి ఎంతో గొప్పగా కట్టాలని ఆలోచన చేసి ప్రణాళికను పూనుకున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్తను పిలిపించి, అయ్యా ప్రవక్త గారు, ఇదిగో నేను ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడిని, అరణ్యంలో ఉన్న నన్ను తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల ప్రజలపైన రాజుగా పెట్టి వీళ్ళందరినీ పరిపాలించటానికి దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. నేనేమో అంతఃపురంలో ఉన్నాను, దేవుని మందసమేమో డేరాలలో ఉంది. ఆయన ఉండవలసింది ఎక్కడ, నేను ఉండవలసింది అక్కడ. కానీ ఆయనేమో డేరాల్లో ఉన్నాడు, నేనేమో అంతఃపురంలో ఉన్నాను, రాజుకోటలో ఉన్నాను. కనుక దీన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకరోజు కోట మీదకి ఎక్కాడు, చూస్తే ఎక్కడో దేవుని మందసం డేరాలలో ఉంది. అలా ఉండటం చూసి తట్టుకోలేక ప్రవక్తను పిలిపించి, నేను దేవుని కొరకు ప్రపంచంలో ఎక్కడ ఎవరు కట్టలేని మందిరాన్ని కడతాను అని చెప్పి అన్నప్పుడు ప్రవక్త దేవుని దగ్గర ప్రార్థన చేసి అడిగినప్పుడు, ఇదిగో నువ్వు కట్టడానికి లేదు, నీ గర్భవాసము నుంచి వచ్చినటువంటి నీ కుమారుడు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు. ఆ సందర్భాలు మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారు మానుతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నిలిచి ఉన్నది కదా. అది చూసి చదువయ్యా. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. ప్రేమణ దేవుని వాళ్ళరా, ఎప్పుడైతే నాతాను ప్రవక్తను పిలిచి దావీదు గారు చెప్పాడో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి, ఒక నివాస స్థలాన్ని కట్టాలని చెప్పినప్పుడు ఆయన నీకేది తోస్తే అది చెయ్యన్నాడు. మరలా దేవుడు ప్రవక్తతో చెప్పి అతని కుమారుడితో కట్టిస్తాను అన్నప్పుడు ఈయన ఆ మందిరం కోసం సమస్తము సమకూర్చి తన కుమారుని చేతికిస్తాడు. అప్పుడు దాన్ని సొలొమోను గారు కడతాడు. ఎంతకాలం కట్టాడు? ఎన్ని సంవత్సరాలు కట్టాడు?
అయ్యా ఎన్ని సంవత్సరాలు కట్టాడు తెలీదా? మీకు మత్తయి సువార్తలోనూ కనపడేదే చూసుకుంటున్నారు. అది రెండోసారి కట్టిన మందిరం బబులోను, జెరుబ్బాబేలు, నెహేమియా గారి నాయకత్వంలో కట్టింది. అప్పటిది కాదు. అసలు ప్రారంభం సొలొమోను గారు కట్టిన మందిరం ఎంతకాలం పట్టిందంటే 7 సంవత్సరాలు పట్టింది. యేసుక్రీస్తు వారు ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో నిలబెడతానంటే అప్పుడు వాళ్ళేమన్నారు? అయ్యో ఇది 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3 దినాల్లో నిలబెడతావా అన్నారు. 46 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడంటే వీళ్ళు బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళినప్పుడు, యెరూషలేము నుంచి నెబుకద్నెజర్ గారి కాలంలో వెళ్ళిపోయినప్పుడు ఆ మందిరం పడగొట్టబడి అదంతా కూల్చబడినప్పుడు మరలా దాన్ని తిరిగి కట్టడానికి నెహేమియా గారు, ఎజ్రా గారు కాదు, నెహేమియా గారు, జెరుబ్బాబేలు. నెహేమియా గారు ఏమో ప్రాకారం అంతా కడతాడు యెరూషలేముది, జెరుబ్బాబేలు గారు మందిరాన్ని కట్టడానికి పూనుకుంటాడు. ఆ కాలంలో కట్టింది 46 సంవత్సరాలు. సొలొమోను గారి కాలంలో కట్టింది 7 సంవత్సరాలు. అది కట్టిన ఆయన ఏమంటున్నాడో మనం బైబిల్లోనికి వెళ్ళి చూస్తే మరొక మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు పట్టజాలవు. అంత పెద్దవాడు దేవుడు. అంత పెద్దవాడిని ఈ చిన్న 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ మందిరంలో నువ్వు ఎలా బంధిస్తావు? బంధించగలవా? బంధించలేము. అంతకుముందు ఏదో సంస్థ వాళ్ళు, కంపెనీ వాళ్ళు పట్టు చీరని దేంట్లో చేశారంట? అగ్గిపెట్టెలో బట్టి అంతగా. అంటే వాళ్ళ టాలెంట్ అది. అవునా కదా? వాళ్ళ టాలెంట్ అది. పట్టు చీరని అగ్గిపెట్టెలో పెట్టి అంత సైజులోకి తీసుకొచ్చారంటే వాళ్ళకున్న టాలెంటు. మరి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని ఆత్మను, రూపమును ఈ చిన్న ఆకారములో 2 అడుగుల వెడల్పు, 5-6 అడుగుల ఎత్తు ఉన్న ఈ దేహములో ఎలా బంధించాడు? ఆలోచించండి. ఎంత గొప్పవాడో దేవుడు మనకు అర్థం కావాలి. ప్రేమ దేవుని వల్ల ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు, మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఆయనకు అవకాశం ఇస్తున్నారంటే అవకాశం ఇవ్వటం లేదు. అందుకే అక్కడ సొలొమోను గారు అంటున్నాడు, నేను కట్టిన ఈ మందిరంలో నువ్వు ఎలాగ పడతావు? ఇది నీ వాసస్థలము కాదు, నువ్వు ఆకాశ మహాకాశములు పట్టజాలనంతటి వాడివి. కనుక నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, దేవా, ఎప్పుడైతే నీ ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారో వారి మొరను నీవు ఆలకించు. ఏదైనా తప్పిదం చేస్తే దయచేసి క్షమించు. ఇక్కడికి వచ్చి ప్రార్థించిన వారికి ఆ వారి మనవులు మీరు వినండి అని రిక్వెస్ట్ పెట్టాడు ఆయన. అందుకే ఇప్పటికి కూడా యూదులు ఏం చేస్తారో తెలుసా? ఆనాడు సొలొమోను గారు కట్టినటువంటి ఆ మొండిగోడలు, ఆ శిథిలాల దగ్గరికి వెళ్ళి ఇప్పటికి కూడా ఆ ఏడుపుల గోడ అంటారు దాన్ని, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని. ఇప్పుడు ఇండియా నుంచి కూడా, అనేక దేశాల నుంచి కూడా అది ఒక టూరిస్ట్ పర్యటనగా వెళ్ళిపోయి చాలామంది యెరూషలేము యాత్ర, కానాను యాత్ర, పాలస్తీనా యాత్ర, ఏవేవో పేర్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళి అవి చూసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నారు. ఇక్కడుంటే దేవునికి వినపడదా? తెలుగు భాష ఆయనకు రాదా? తమిళ భాష ఆయనకు రాదా? హిందీ ఆయనకి రాదా? హీబ్రూలోనో అరమిక్లోనో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందా? అలా ఉండేవాడు కాదు కదా దేవుడు. భూమి మీద భాషలు నేర్పరిచిందే దేవుడు. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. పాతాళంలో ఉండి ప్రార్థన చేసినా వింటాడు. దానికి జవాబు ఇస్తాడా ఇవ్వడా?
నువ్వు చేసే ప్రార్థనపై ఆధారపడి ఉంటుంది, మన బ్రతుకుపై ఆధారపడి ఉంటుంది. ఏం అడుగుతున్నామో, ఎలా అడుగుతున్నామో తెలుసుకొని ఉండాలి. ఇక్కడ సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు, మందిరాన్ని కట్టాడు, దాంట్లో ఉండమని ఆయన అనలేదు. కానీ ఇప్పుడు చిన్న మందిరం కట్టి, ఇలాంటి చిన్న మందిరం కట్టి, దీనిలో నువ్వు ఉండునుగాక, నువ్వు ఎక్కడే ఉండాలా, ఆమెన్ హల్లెలూయా అంటుంటారు. అది ఓవర్. అలా చేయకూడదు. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు కట్టుకున్న ఇంటిలో దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నాడా? ఇంతకీ ఆయన కట్టుకున్న ఇంటిలో ఆయనే ఉన్నాడా? ఇంకా ఎవరైనా ఉన్నారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నుంచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఇప్పుడు ఎక్కడున్నాడంట దేవుడు? ఎక్కడున్నాడంట? తలుపు తట్టేది ఎవరు? లోపల ఉన్నవాళ్ళ, బయట ఉన్నవాళ్ళ? బయట ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుని ఇంట్లో దేవుడు లేడు, బయట ఉన్నాడు. దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడు లేడు. మన దేహమే దేవుని ఆలయం. దేవునికి నీ హృదయములో చోటుందా? మన హృదయంలో దేవునికి చోటిస్తున్నామా, దయ్యానికి చోటిస్తున్నామా? ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, వచ్చి తలుపు తడుతున్నాడంట. ఎవరు తలుపు తీస్తారో వాళ్ళ దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ తలుపు తీయటం లేదు. నేను తలుపు నొద్ద నుంచొని తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్నాడు, మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. మరి దేవునికి చోటిస్తున్నామా? కానీ మనిషి ఎలా ఉన్నాడు? నేను బిజీగా ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు మాత్రం నేను తలుపు తీయను, ఇంకా నాకు సమయం ఉంది, నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఇంకా శక్తి ఉంది, నాకు ఇప్పుడే అవసరం లేదు, ఏదో ఇంకా 5 సంవత్సరాలు పోయినాకో 10 సంవత్సరాలు పోయినాకో వృద్ధాప్యం వచ్చినాకో అప్పుడు బాప్తిజం తీసుకుంటాను, అప్పుడు దేవుణ్ణి స్వీకరిస్తాను అంటున్నారు. మరి దేవుడు మనలో ఉండాలి, మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దుము. మనలో దేవుడు ఉండాలంటే మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు మాటలను నమ్మాలి, విశ్వసించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు, ఆయన తండ్రి, మన తండ్రి అయిన దేవుడు మన హృదయంలోనికి వచ్చి మనలో ఉండి మనసు నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. మనలను దేవుని వాక్యంతో కలిపి నడిపించుకోవాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది దేవునికి అవకాశం ఇస్తున్నారు? ఒక చిన్న బిడ్డకు తెలుస్తుందండి, ఒక పాలు దాగే పసిబిడ్డకు తెలుస్తుంది అమ్మెవరో నాన్నెవరో. మనం ఎత్తుకున్నాము, వాళ్ళ అమ్మ మాట కానీ వాళ్ళ నాన్న మాట కానీ వినపడినా, వాళ్ళు కనపడినా ఏం చేస్తారు? వాళ్ళు జారిపోతుంటారు, ఏడుస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అమ్మకాడకి నాన్నకాడకని. అంటే పాలు దాగే పసిబిడ్డకు తెలిసింది అమ్మెవరో నాన్నెవరో. 60-70 సంవత్సరాల వయసు వచ్చిన మనిషికి తెలియలేదు దేవుడెవరో దయ్యం ఎవరో. నీ హృదయంలో దేవునికి చోటుందా, దయ్యానికి చోటుందా అంటే ఈరోజు అనేక హృదయాలు దయ్యానికి నిలయాలుగా మారిపోయాయి, దేవునికి ఆలయాలుగా లేవు. దేవుని మాటలకు అవకాశం లేదు. మాకొద్దు, మేము వినం, మేము మారం, ఇలానే ఉంటాం, చస్తాం, చస్తే నరకానికి పోతాం. మాకెవరు మీరు చెప్పడానికి? నా జీవితం నా ఇష్టం, నా బలం నా ఇష్టం, నేను వినను, నాకు అవసరం లేదు. అయ్యా తాక్కయ్యా, నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం
రోడ్డున పడుతుంది అంటే వింటున్నారా? వినరు. వినరు. పొగాకు ఏ పురుగులు తింటాయి? ఏ పక్షులు తింటాయి? ఏ పశువులు తింటాయి? ఎనుములు తింటాయా పొగాకు? ఆవులు తింటాయా? తినవు. పోనీ కోళ్ళు తింటాయా? పందులు తింటాయా? కుక్కలు తింటాయా? ఏమన్నా పక్షులు తింటాయా? ఏవి తినవు. కానీ మనిషి దాని కాళ్ళ కూడా బానేయడు. కాళ్ళ తింటారు లేదా? ఏనంటారు దాన్ని. ఆకు మధ్యలో మనకి ఎన్నుపూస ఎలా ఉందో ఆకుకు మధ్యలో పొడవుగా ఏనుంటుంది. ఏమంటారు ఇక్కడ దాన్ని? చెక్కపొడా, ఒక్కపొడా, కట్లపొడా? కట్లపొడి బుడ్డి నిండా పోసుకొని, డబ్బా నిండా పోసుకొని, సంచికి పోసుకొని, అబ్బా ఎంత భద్రంగా బంగారులాగా దాచిపెట్టుకుంటారు దాన్ని. జాకెట్లో పెట్టుకుంటారు, మల దగ్గర పెట్టుకుంటారు, ఎంతో భద్రంగా కాపాడుకుంటారు. దానికి ఒక సున్నం డబ్బా పెట్టుకుంటారు, మళ్ళీ ఆకులు పెట్టుకుంటారు. అది తింటే నీ ఆరోగ్యానికి హానికరం. ఒక పందులు తినంది, కుక్కలు తినంది, పక్షులు తినంది, పశువులు తినంది, మనిషి తింటున్నాడు. ఆలోచించండి. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది, స్టైల్. ఎవరు నేర్పాడు ఈ స్టైలు? ఆ సినీ యాక్టర్ నేర్పాడు, ఆ దరిద్రులు నేర్పారు. ఏమి నేర్పిస్తున్నారు సమాజానికి? దేవుని కోసం బ్రతికేదానికి ప్రయత్నిస్తున్నారా? లేదు, చెడగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎవడన్నా మంచిగా ఒకడు బ్రతుకుతున్నాడు అనుకో, వాడిని చూసి ఏమంటారు అందరూ? ఈడెంత మంచిగా ఉండడు, ఎలా బ్రతుకుతాడో. అరే నువ్వు బ్రతకాలంటే ఇంత మంచిగా ఉంటే బ్రతకలేవురా. కొంచెం చెడిపోరాదు, కొద్దిగా చెడిపోరాదు. ఇలానే చెప్తారు. నువ్వు ఇంత మంచిగా ఉంటే బ్రతకలేవు ఆయన చెప్తారు. నాయనా నువ్వు బాగుండవు, మేము కూడా నీలా ఉండాలని అనుకుంటున్నాం, నీలాగా బ్రతకాలని కోరుకుంటున్నామని చెప్పామనుకో, ఆడింకా మంచిగా బ్రతకడానికి ఆలోచన చేస్తాడు. అలా లేదు సమాజం. ఏ కాడికి మనిషిని చెడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. అందుకే ఎవరి మాట వినకూడదు, దేవుని మాట వినాలి. దయ్యం దానికేమి గుళ్ళు ఉండయా? గోపురాలు ఉండయా? దానికి ఏమైనా ఆలయాలు ఉండయా? దానికి ఏమైనా కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీలు ఉండయా? లేవు. కానీ ఎవరిలో చూసినా ఆడి లక్షణమే, ఎవరిలో చూసినా వాడి యొక్క లక్షణాలే, వాడి యొక్క క్రియలే. చూడండి ఎంత జాగ్రత్త పడ్డాడు వాడు. మరి దేవునికి ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి, ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎంతోమంది బోధకులు ఉన్నారు, బోధ చేస్తున్నారు. మరి మనుషులు మారతున్నారా? మారటం లేదు. హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళటం లేదు, దేవుణ్ణి స్వీకరించటం లేదు, దేవుణ్ణి పక్కన పెడుతున్నారు, దయ్యానికి చోటిస్తున్నారు, దయ్యానికి చోటిస్తున్నారు. వాడే నివాస స్థలంగా ఉన్నాడు, మనల్ని నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడు. అదే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నువ్వు దెయ్యాన్ని ఒకవేళ బయటికి పంపించావు మంచిదే, వెళ్ళిన తరువాత దాన్ని ఖాళీగా ఉంచేవనుకో, దేవుని వాక్యంతో నింపకుండా, దేవునిలో లేకుండా ఖాళీగా ఉంచేవనుకో, వెళ్ళిన వాడు అంతా తిరిగి ఏం చేస్తున్నాడంట, మళ్ళా తిరిగి నా ఇంటికి నేను వెళదాము. వచ్చి చూస్తే ఎలా ఉందంట, చక్కగా ఊడ్చి అమర్చి నీట్గా ఉందంట. అప్పుడు ఏం చేసాడు? అంతకుముందు ఒక్కడే ఉంది, మళ్ళీ పోయి 7 తీసుకొని వచ్చాడంట. ఒకసారి ఆలోచిద్దాం, మనలో ఎన్నున్నాయి? మనలో ఎన్నున్నాయి? అబద్ధం ఉందా? దొంగతనం ఉందా? మోసం ఉందా? లేకుంటే పశువులు, పక్షులు, క్రూర మృగాలు, జంతువులు తినకూడనివి తింటున్నామా? తాగకూడనివి తాగుతున్నామా? మాట్లాడకూడనివి మాట్లాడుతున్నామా? దేవుని పిల్లలుగా దేవుని మాటలు మాట్లాడాల్సిన మనం దయ్యపు మాటలు, బూతు మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, ఇంకా వ్యంగ్యమైన మాటలు, హేళన మాటలు, ఇలాంటివి మాట్లాడకూడదు, మనకు అవసరం లేదు. దేవుని మాటలే మనం పలకాలి, దేవునిలో ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మాటల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతారో, నేనును నా తండ్రియు వచ్చి వానిలో నివాసము చేస్తాము, వాసముంటాము. దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవునికి చోటిస్తావా? ఒక పసి పిల్లవాడికి తెలిసిందే, పాలు తాగే పసివాడికి తెలిసిందే తల్లి ఎవరో తండ్రి ఎవరో 20-60 సంవత్సరాలు వచ్చిన మనిషికి తెలియటం లేదు.
60-70 సంవత్సరాలు బ్రతికిన మనిషికి తెలియటం లేదు దేవుడెవరో దయ్యం ఎవరో. హృదయంలో దేవుడున్నాడో దయ్యం ఉన్నాడో అర్థం చేసుకోలేని పరిస్థితిలో, మోసంలో ఈరోజు ఎంతోమంది మనుషులు నష్టానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రేమ దేవుని వల్ల వారిని రక్షించవలసిన బాధ్యత మనపై ఉంది. వాక్యం తెలిసిన మనపై ఉంది. కానీ బోధకులు కూడా ఎలా ఉన్నారంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ భూ సంబంధమైన బోధలే చేస్తున్నారు. దేవుడు నీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నీకు అది బాగవుతుంది, ఇది బాగవుతుందని చెప్పి మోసపు మాటలు చెప్పి వాస్తవాన్ని అందించకుండా అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కొన్ని మాటలు చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు, మీలో కూడా ఉంటారు. జాగ్రత్త పడండి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల్లో అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే నువ్వు దశంభాగం ఇవ్వు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు ఈ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుడు ఎక్కడ ఉండాలంటున్నాడు? నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు, మానవ దేహములో ఉండాలనుకుంటున్నాడు. కానీ మందిరాను అని పేరు చెప్పి ఇలాంటి గోడలతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ను చూపెడుతున్నారు. అది కాదు మందిరం. ఇది కూడుకునే స్థలం, ప్రార్థనా స్థలం. మందిరం, నిజమైన మందిరం ఏది? మానవ దేహం. నేను చెప్పేది కాదు, వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవునికి ఆలయం ఏదంటే, పరిశుద్ధాత్ముడు ఉండే ఆలయం, దేవుడు ఉండే ఆలయం ఏదంటే నీ దేహం, మన శరీరం. దీన్ని ఎలా ఉంచితే దేవుడు మనలో ఉంటాడు? పవిత్రంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరంట? దేవుని ఇల్లేదంట? నువ్వే, మనమే. దేవుని ఇంట్లో దేవుడు ఉండకుండా దయ్యం కూర్చున్నాడంటే వాడిని బయటికి పంపించవా? వాడిని బయటికి పంపించకుండా నీ హృదయంలోనే ఉంచుకున్నావు అంటే వాడు నిన్ను పాతాళానికి తీసుకొని పోతాడు, నరకానికి తీసుకొని పోతాడు. ఎందుకు? వాడు ఎలాంటి వాడంటే ప్రారంభం నుంచి కూడా వాడి హృదయం ఎలాంటిది, వాడి మనస్తత్వం ఎలాంటిదంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఏమై ఉన్నాడు? వాడు దానికి జనకుడై ఉన్నాడు. దానికి వాడే నిదర్శనం. ప్రారంభం కూడా వాడు అబద్ధం ఎలా ప్రారంభించాడు? ఇది నిజమా, అది నిజమో కాదో వాడికి తెలుసు, కానీ మార్చి చెప్పాడు. ఇప్పుడు అబద్ధం చెబుతున్నాము అంటే మనలో ఎవరుండట్టు? నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటే నీలో ఎవరుండట్టు? అపవాది. నాలో ఎక్కడుందండి దెయ్యం, నేను ఎప్పుడు చూడలేదే అనుకుంటున్నావేమో. కనపడ్డు ప్రత్యేకంగా. దేవుడు కనపడతాడా? కనపడ్డు. దయ్యం కనపడుతుందా? కనపడదు.
మరి దేవుని క్రియలు, దయ్యం క్రియలు అంటే ఎలా దయ్యం మనలో ఉందో, ఎలా దేవుడు మనలో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఏంటంటే మనం మాట్లాడే మాటలు, మనం చూసే చూపులు, మనం బ్రతికే విధానం, మన జీవన శైలి, వీటిని బట్టి అర్థమైపోతుంది మనలో దేవుడు ఉండాడో దయ్యం ఉండాడో. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నీలో ఎవరుండరు? దయ్యం. నరహత్య చేస్తున్నావంటే ఎవరున్నారు? దయ్యం. తాగుతున్నావంటే ఎవరుండరు? దయ్యం. మోసపు మాటలు, దొంగ చూపులు, ఇలాంటివి చూస్తున్నామంటే నీలో దయ్యం ఉన్నాడని మర్చిపోవద్దు. ఎవరమైతే ఈ యొక్క ఆలోచనలతో ఉన్నామో వారిలో దయ్యం దిష్ట వేసుకొని కూర్చుంది కనుక దాన్ని బయటికి పంపించాలి, దేవుణ్ణి లోపలుంచాలి. తలుపు తీయకపోతే ఏమవుతుందండి అనుకుంటే ప్రాణం పోయినాక అక్కడికి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆయన తలుపు నొద్ద నుంచొని తట్టుచున్నాడు. ఇప్పుడే అవకాశం ఉంది, ఇప్పుడే అవకాశం ఉంది. అవకాశం ఉండగానే నువ్వు నీ తలుపు తీయాలి. తలుపు తీసి దేవుణ్ణి ఆహ్వానించాలి, దయ్యాన్ని బయటికి పంపించాలి. అలా పంపించకుండా హృదయములో గనక వాడినే ఉంచుకుంటే భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి, భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళిన తరువాత అయ్యో నేను భూమి మీద ఉన్నప్పుడు తలుపు తీయనందుకు ఇప్పుడు ఇంత ప్రమాదమా అని చెప్పి అక్కడ లబోదిబో అని చెప్పి గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఉండగానే దేవుణ్ణి ఆహ్వానించి నీ హృదయంలోనికి దయ్యాన్ని బయటికి పంపించాలి. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని నివాస స్థలంగా, పరిశుద్ధ ఆలయంగా నీ దేహాన్ని దేవునికి సమర్పించాలి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. ఎలా? సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా, దేవుని ఇష్టానుసారముగా మన దేహాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు, మనలో ఉండాలని కోరుకుంటాడు. దేవుడు మనలో ఉండాలన్నది దేవుని కోరిక. మరి నువ్వు దేవునికి చోటిస్తావో దయ్యానికి చోటిస్తావో? దేవునికి చోటిస్తే దేవుడుండే పరలోకంలో ఉంటావు, దయ్యానికి చోటిస్తే దయ్యం ఉండే అగ్నిగుండంలో ఉంటావు. నిర్ణయం నీ చేతిలో ఉంది, నిర్ణయం నీ చేతిలో ఉంది. దయ్యానికి చోటిచ్చామనుకో, అదే రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. ఇక వీళ్ళు మారరా? చెప్పాను సంవత్సరాలు చెప్పాం, వినలేదు. మారని హృదయం, మారు మనసు రాని నీ కఠిన తత్వం, దాన్ని నువ్వు మార్చుకోకపోతే భ్రష్ట మనసునకు, దయ్యానికి దేవుడే అప్పగించేస్తాడంట. విసుకొస్తుంది కొంతమందికి, చెప్పి విసుకొచ్చేస్తుంది. విసుకొచ్చి వదిలేస్తారు, ఇంక పట్టించుకోరు. ఏడన్నా చౌరా నీ తిప్పలు నువ్వు పడు, ఎక్కడన్నా తగలబడు, నీ బ్రతుకు మారదు, నువ్వు మారవు. కనుక నిన్ను ఆ దేవుడే చూసుకోవాలి. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట? చెప్పించి ఇలాంటి క్లాసుల ద్వారా, ఆదివారం ఆరాధనలో, మహాసభల్లో, గృహ కూడికల్లో, సెమినార్లో, ఇలా ఎన్నో ప్రోగ్రాములు చేయించి దేవుడు తన మాటలు తన పిల్లల దగ్గరికి తీసుకొని వస్తే వాటిని అంగీకరించకుండా దూరంగా, దేవునికి దూరంగా, దయ్యానికి దగ్గరగా బ్రతుకుతుంటే ఒకానొక కాలంలో విడిచిపెట్టేస్తాడు, దయ్యానికి అప్పగించేస్తాడు. అప్పుడు దయ్యం నీ జీవితాన్ని గలిబిలి చేస్తుంది. ఈ భూమి మీద ప్రశాంతంగా ఉండనివ్వదు. నరకానికి వెళితే అసలు అక్కడ ప్రశాంతతే ఉండదు. కనుక ఎవరికి చోటిస్తావు? ఎవరికి చోటిద్దాం? దయ్యానికా, దేవునికా? ఆలోచించి చక్కటి నిర్ణయాన్ని తీసుకొని దేవుని కోసం మన దేహాలను పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకుంటూ మన మాటను, మన చూపును, మన ప్రవర్తనను, మన ఆలోచనను సమస్తమును దేవుని వాక్యానికి అప్పగించి ఎప్పుడైతే మనం దేవుని కోసం బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనలో నివాసం ఉంటాడు. ఆయన కట్టుకున్న ఇంటిలో ఆయన ఉంటాడు. ఆయన ఉండకుండా దయ్యానికి చోటిస్తే మన జీవితం
అగమ్య గోచరం, అంధకారం, భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి. ఎవరికి చోటిస్తారో, దేవునికి చోటిస్తారో, దయ్యానికి చోటిస్తారో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ వాక్యంలోని ఎన్నో వాస్తవాలను చదువుకొని గ్రహించాము, విన్నాము తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టక మా హృదయాలను మార్చుకొని దెయ్యానికి చోటివ్వక మీకు మా దేహాలను సమర్పించుకొని పరిశుద్ధమును సజీవ యాగముగా తండ్రి మీ పనిలో వాడుకుంటూ మీ యొక్క పరిచర్యలో ఉండుటకు సహాయము చేయండి. మీరంటే తెలియని అనేకులకు పరిచయం చేసే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారం మీ ఆజ్ఞలను మేము గైకొంటూ మీ చిత్తానుసారముగా బ్రతుకున్నట్లు తగు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను, భయమును, భక్తిని మాకు ప్రసాదించండి. మీ కృపలో భద్రపరచండి, మీ కాపుదలలో భద్రపరచండి, క్షేమముగా కాపాడండి తండ్రి. మరి సమయంలో ఇప్పుడు విన్న మాటలు ఎక్కడ మేము అర్థం చేసుకొనక హృదయాల్లో భద్రపరచుకొని మీకోసం బ్రతుకుట కృప చూపించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క మాటలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరచండి తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం. బిడలను దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి వెళుతుండగా వారి వారి ప్రాంతాల క్షేమముగా చేరినట్లు సహాయం చేయండి. జరిగించున్న పరిచర్య అంతని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.